ఏంది రాజీ? ప్రయాణమై విజయవాడ బయలుదేరుతున్నాం. రాజీ కోసం, నా కోసం, మా పిల్లల కోసం. రాజీకి చెప్పేకండి మా నడవలు నొప్పి అని చెప్పేసి నా ఉద్దేశంతో, తర్వాత తెచ్చేసి అలానే అమ్మ నాన్న కూడా చూసి రావచ్చు అనే ఉద్దేశంతో 2% ఏమో చూపించుకోవాలని, 90% ఏమో నాన్న వాళ్ళని చూసి రావాలని. అంతేనా? అలానే విజయవాడ కూడా చాన్నాళ్ళు అవుతుంది, ఒక ట్రిప్ లాగా. బార్ మొత్తం ట్రిప్ వేయాలి. ఫస్ట్ అమ్మ నాన్న దగ్గరికి విజయవాడ, తర్వాత సౌపాడు చిల్లలకాడికి, తర్వాత గుంటూరు వీళ్ళమ్మ కాడికి, అంటే వీళ్ళ పెద్దమ్మ, ఇంకా ఆమె మా అత్త అంత చూసుకునేది మాట. తెలుతో సామాన్ రాజుకి అయితే అంత ప్రేమతో ఉంటుంది. తర్వాత వచ్చేసి ఓకే, నెక్స్ట్ వీలైతే మా చిన్న చెల్లెల దగ్గరికి బార్కి వెళ్ళి చూసుకుంటావు, ఓ ట్రిప్ లాగా. గేర్లపాడు, దొంగ గేర్లపాడు, దొంగ కూడా మంచి గేర్లపాడలే మా వాళ్ళు ఉంటుంది. 2 గేర్లపాడులు ఉన్నాయి. వీలైతే మా చిన్న చెల్లెల దగ్గర కూడా వెళ్ళి వస్తాము. చెప్పలేం, చూడాలి, ట్రై చేస్తా ఖచ్చితంగా. మా పెద్ద చెల్లెలు కాడ ఖచ్చితంగా ఇప్పుడు అసలు ఎన్ని సంవత్సరాల పైన వస్తుందా రోజా వస్తే ఎప్పుడు మేరాటమే పొలలి కాక కదండి. తర్వాత వచ్చేసి మీకు వీడియోస్ కొంచెం లేట్ అయిపోతున్నాయి, క్షమించండి. కొంచెం పనుల మీద పడి పనులు కూడా పూర్తిగా అయిపోయినాయి. మనం చేసుకున్న ఒప్పుకున్న పనులు 2 పూర్తి అయిపోయి ప్రశాంతంగా ఉన్నాము. ఈరోజు ఆదివారం. నేను రాత్రి ప్రేయర్కి వెళ్ళాము తండ్రి సన్నిధి కోటాలకి, లాస్ట్ రోజు 21. ఈ రోజుతో ముగింపు అయిపోయినాయి అనుకుంటా. అయితే నైట్ లాస్ట్ అని చెప్పేసి నిన్న 9 గంటలకి బయలుదేరాము. వెళ్ళి అదంతా ప్రేయర్ చూసుకొని దేవుళ్ళు పొందుకున్నట్టు అంత ఆనందం వచ్చింది. తర్వాత వచ్చేసి నైట్ ప్రయాణం అయ్యి ఇంటికి అది వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి మాకు 12 గంటలకు బయలుదేరితే 12:30 మధ్యలో ఇంటికి వచ్చేసరికి 2 అయింది ఖచ్చితంగా. అంటే పిల్లలు 3 తీసుకెళ్ళలేదు, చాలా ఇబ్బంది పడతారని 3 పిల్లల్ని, అంటే పెద్దవాడిని సువాసిని ఇద్దరినేమో పిచ్చమ్మ కాడ మా అమ్మమ్మ కాడ నుంచి, తర్వాత బొట్టని తీసుకొని మేము బయలుదేరాం. అప్పుడు వచ్చేటప్పుడు ఈడు తాగి ఏడ్చాడు 1 గంట దాకా రోడ్డు మీద, హైవే మీద బే 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 అనుకుంటాం. మరి ఎందుకో ఏమో చీకటిగా ఉండి అలానే సలిగా అని చెప్పేసి అప్పటికి రాజకుమారి కోళ్ళు పెట్టగానే పిల్లల్ని ఎట్ట పొదిగేసుకునిద్ది, అలా పొదిగేసుకుని రెక్కల కింద జాగ్రత్తగా చూసుకుని అప్పటికి ఈడు ఏదో కొంచెం గిలిగా ఉండేసరికి ఆయన ఏదైనప్పటికీ దేవుని దగ్గర పోతున్నప్పుడు ఆయన దీవెనలు పొందాలనే కదా వెళ్తుంది, అన్నీ నెగిటివ్గా తీసుకోకూడదన్న ఆలోచనతో ప్రశాంతంగా వెళ్ళి వచ్చాము. తర్వాత వచ్చేసి ఈరోజు సండే ఏం జరిగిందంటే అసలుకి పని ఒకటి ఒప్పుకున్నా 4,000కి ఒకరోజే. అయితే డోర్ బిగించాలని చెప్పేసి ఇలాంటి డోరు వెళ్తే అక్కడ సైడ్లు మేము అనుకున్న లెవెల్ కంటే ఆయన డోరు ఎక్కువ, పైన 3 అంగుళాలు హైటు, 3 అంగుళాలు వెడల్పు పెంచాడు మేము అనుకున్న పార్ట్ వరకు. అంటే అప్పటికి కొట్టి అంటే గోళ్ళు మిషన్తో కాదు, నా చేతులతోనే సుత్తి సానం తీసుకొని బాది కాయలు కట్టేసినాయి. అయినా ఏమంటారు బూడిదలు పాలైపోయింది. ఏంటంటే పైన అసలు డోర్ పైన ఉంటుంది కదా, ఆ డోర్ పైన ఇంకా దర్వాజా ఎత్తుండేసరికి ఆ పైన కూడా కొట్టాల్సి వస్తుంది. వేరే స్వామి అంత ఇబ్బంది అయిపోయి ఆ కంకరతో మిషన్తో ఇబ్బంది అయిపోయింది. సరే ఇంకా అది కాక వాళ్ళు ఈరోజు మంచి రోజు అని చెప్పేసి టైం కూడా మించిపోయింది, అదేమో అయిపోయింది. సరేలే ఎప్పుడన్నా చేద్దాం అన్న ఉద్దేశంతో పోతే మంచి రోజు పోయింది. మళ్ళీ 20వ తారీఖున మొదలు పెట్టని చెప్పారు ఇంటి వాళ్ళు. మనం అప్పటిదాకా ఆడుంటాం. రాజకుమార్కి ఎప్పటి నుంచి 3 నెలల నుంచి గత చెప్పుకుంటూ వస్తున్నా, పోయి చూపించుకుని రావాలి, నడుము నొప్పి ఎందుకు పాపం ఇబ్బంది పడుతూ ఉంది. అది ఏందో మెడిసిన్ ఇప్పుడే వాడితే చిన్నప్పుడే, అంటే ఫస్ట్లోనే పచ్చుకున్నప్పుడే త్వరగా మానిపోయిద్ది అన్న ఉద్దేశంతో రోజు వెనకపోతుందండి. చేస్తే ఈరోజు చేస్తాను, లేకపోతే రేపు చేస్తాను. కానీ కొన్ని రోజుల తర్వాత మీరు చెబుతున్న 4 రోజుల తర్వాత చేయమంటే మాత్రం నేను చేయలేను. ఎవరైనా చేయండి సాగిరి డబ్బులు రావు కదా, సరే వేరే వాళ్ళకి చెప్పుకోండి. మా వాళ్ళు ఉన్నారు కదా మాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళతో చెబుతాను, నేనేం చెబుతాను అది మీరేం చెప్పానంటే సరే వాళ్ళు మాట్లాడుకొని వేరే వాళ్ళతో చేయించుకుంటున్నారు. అది పరిస్థితి. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ జామైంది. కానీ సరే కానీ నన్ను కానీ ఏమంటావు ఏంటి ఏం కానీ చెప్పా చూద్దాం. కొంచెం మూడు అడుగుందండి.
ఎంత ఈ వారం మొత్తం నాస్టా పనులు అయిపోయినాయి. రాత్రి ఏమో ఫుల్గా నిద్ర చేస్తుంది. వచ్చేసరికి ఇంకా నిద్ర రావాలి రాజకుమారికి. నేను ఉదయాన్నే మళ్ళీ 3 గంటలకి 2 గంటలకు పడుకున్నామని మళ్ళీ 6 గంటలకు లేచి మళ్ళీ 11 గంటల దాకా గోడ కొట్టి 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 రెక్కలు గొల్లైనప్పటికీ ఉపయోగం లేకపోయింది. సరే లేచేసేదేమని చెప్పేసి వద్దు ఆ మ్యాటర్ వదిలేయండి. నెక్స్ట్ ఏం చేస్తుందో రాజీ. కోళ్ళు ఉన్నాయి. కోళ్ళు అమ్మమ్మ కాడ మా నాయనమ్మ కాడ వదిలిపెట్టి రావాలి. కొన్నేలే, వాటి గురించి మీకు ఏం అప్డేట్ ఇవ్వలేదు కదా. అవి కొన్ని గుడ్లు పెట్టి చిన్న చిన్న పిల్లలు అయినప్పుడు మీకు పూర్తి చూపించాలని ఆశతో వాటిని చూపించరా భయ్యా. నాకు బ్యాగ్ మాది రాజకుమారి శారీ కూడా తెచ్చుకుంది. మన శారీ మీషోలో ఆర్డర్ పెట్టినాం కదా. ఈ శారీ మైనస్ పాయింట్ ఏందో చదువుతావా రాజే? ఏంటంటే నాకేం తెలుసు వీటి గురించి, ఇంకేం చదువుతావులే వద్దులే. కానీ మళ్ళీ కొంచెం సరి చేసుకుంది అంటే పైచింగ్ ఏదో శారీ అంతా ఒకలాగే ఉండేలేకే అక్క మిషన్ కుట్టాక కొంచెం తడిపిడి పడి సోలు ఇటు పైచింగ్కి వెళ్ళేసి అయినా కానీ మొన్న ఇష్టపడి తీసుకున్నాను కాబట్టి ఫంక్షన్కి వెళ్తూ మళ్ళీ సరి చేసుకున్నావుగా. అయిపోయిందా బ్యాగ్? బ్లాక్ బ్యాగ్ పైకి సాస్ గడికి యాక్చువల్లీ తీసుకున్న బ్యాగ్ ఇది, స్కూల్ బ్యాగ్. బట్టలకు కూడా ఉపయోగపడుతుందన్న డబ్బులతోనే తీసుకున్నాంలే దీన్ని. 2కి ఉపయోగపడుతుందండి. సాస్ గడి బ్యాగ్ వేసుకొని స్కూల్ పోతుంటే వాడు మునిగిపోతున్నాడు. ఏది ఇంత పెద్ద బ్యాగ్ తెచ్చారు, నా చిన్న బ్యాగ్ తయారైంది అని. అరే ఇదే వేసుకోరా బాగుంది. అప్పటికి ఈ సంవత్సరంలో దగ్గర 4 పలకలు ఖాయం. పలకలు పగలగొట్టాడు. తర్వాత చేసి ఒక బ్యాగ్ మొత్తం చినిగిపోయింది. ఇది మళ్ళీ 2వ బ్యాగ్, మళ్ళీ 3వ బ్యాగ్ కొనాలి. మళ్ళీ ఎండాకాలం కూడా రాబోతుంది. మా కొడుకు చదువు మామూలు లేదు. ఈ బ్యాగులు మళ్ళీ సరి చేసుకుంది. 2 బ్యాగులా 1 బ్యాగా? 2 చదరానికి పెట్టావా లేదా? అరిపోయినాక మళ్ళీ బట్టలు అయ్యాను చేయదు. నాకు 2 షర్ట్లు 2 ప్యాంట్లు పెట్టు. అదైతే ఒకవేళ విజయవాడలో కొంచెం షాపింగ్ చేద్దాం షర్ట్స్తోను. నేను తీసుకున్నాను కొంచెం తక్కువ కొత్తగా. ఓకేనండి. అమ్మా ఏట్రా. ఒక ఆమెమో బురదకాడ ఆడుకుంటుంది, ఒకడేమో పొయ్యి కాడ ఆడుకుంటున్నాడు. హాయ్ ఏం చేస్తున్నావు? పొయ్యి కాడ ఏం చేస్తున్నావు? బొడ్డు తెస్తున్నావా? అంట్లు తోడానికి వాళ్ళ అమ్మతో పాటు అంట్లు కాడ రోజు తోముతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ కాడ హెల్ప్ చేస్తూ ఉంటాడు వీడు. సుహాసిని నువ్వేంది మట్టుకొని చేస్తున్నావు ఏంది? ఈ పైపుకి బొక్క పడింది, దాని ద్వారా కొంచెం నీళ్ళు వచ్చాయి. ఇక్కడ ఒక స్టాక్ అవుతాయి. ఆ స్టాక్ వచ్చిన నీళ్ళేమో కోళ్ళు తాగుతూ ఉంటాయి. ఏందమ్మా? సరే కానీ ఈ కొబ్బరికాయలు ఇక్కడ ఉండయి. ఇక్కడేమో ఆ అమ్మాయి మట్టి ఆట ఆడుతుంది. ఆ కొబ్బరికాయలు రాలి పడితే తలకాయ పడిద్దని నా భయం. ఏం చేయాలి అర్థం కావట్లేదు. వేరే వాళ్ళని పిలిపించానా కోపియాలి. ఆ కొబ్బరికాయలు మొత్తం గొత్తులుగా ఉన్నాయి. బయలుదేరదాం. ఓకే అండి, టైం వచ్చేసి ఖచ్చితంగా 5:30 అయింది. ఆడిపోయేసరికి అంత వేద్దాం. 2 గంటల ప్రయాణం. నిదానంగా వెళ్తే ఒక 2 గంటలన్నర, ఇంకొక అరగంట. పోయేదేముంది ఒక అరగంట. నిదానంగా వెళ్ళొచ్చు. పిల్లలతో ఉన్నాము. గోల్దే కాకమ్మా. ఆ గ్రీన్ వాడికి ఎందుకన్నా సరే మరి వెళ్దాం. మరిక లైట్ స్విచ్ నేను వెళ్తాను. ఓకేనండి, కోటప్పకొండ దగ్గరకు వచ్చేసాము. ఇంకా పిల్లలు ఆకలి అంటున్నారు. త్వరగా టిఫిన్ చేసేసి బయలుదేరుతాం. సాసు ఏం కావాలి? చపాతి తింటావా? చపాతి తింటావా? అయిగా తింటున్నారు ఇడ్లీ. సుహాసిని ఇడ్లీ అయిపోవచ్చిందే. అయిపోయింది. వేసుకో ఒకటి. చపాతీయా? సరే నువ్వు కూడా తిను.
పిల్లని ఎత్తుకోమంటావా? ఎత్తుకున్నాను పిల్లల్ని. సరే పెట్టు మరి అడిగి ముందు వాడికి పెట్టు, ఆకలి అయితే మళ్ళీ మధ్యలో పాలంటే వేయలేవు. తినండి. చట్నీ ఏరు కూరేస్తారు ఆంటీ, కూరదే అండి. అయ్యో కూరేసుకో. రాజీ తిన్నాం కదా, బయలుదేరదాం మరి ఇంకా. చలో విజయవాడ. రాజీ గుంటూరు దగ్గరలోకి వచ్చేసాంలే. కూర్చొని కాలు చేతులు పేక్ కొత్త నడులు నొప్పి పడతా ఉన్నాయి కదా, ఒక 10 నిమిషాలు అలా కొందాం, సరేనా? ఏంది నిమిషాలు అలా ఉండి వెళ్ళిపోదాం, సరేనా? మంచిలో బాటిల్ పెట్టబోతుంది. నన్ను ఒక పని చేస్తే ఒక పని చేయాలి. చాలా మంచిగా తగ్గి వెళ్ళాగా. ఇంకొక 10 గంటలు వెళ్ళిపోతాంలే, సరేనా? కూర్చో. అది ఎంతగానో బయలుదేరి పెడితే మాత్రం ఎంత టైం ఒకటి 8 అయింది. పోయి చైనా మామూలు నార్మల్ టైం కొట్టుకుంటాం కదా, అన్నం అయితే అయినా ఇక్కడ ఎక్కువసేపు థియేటర్లు కాడ ఉండకూడదు, యాక్సిడెంట్లు ఎలా కూడా అవుతాయి. బయలుదేరుతాం. అది ఈసారి చాలా లేట్ అయిపోయింది. నేను కోటప్పకొండగాడ ఆగా ఒక అరగంట, ఇక్కడ మళ్ళీ గుంటూరు దగ్గరలో ఆగాను ఒక అరగంట పిల్లలతో. ఏడా ఈరోజు ఒక పని మొదలు పెడితే అదేం కుదరక మొదలు పెట్టినా ఆగిపోయింది. ఇలా మధ్యాహ్నం బయలుదేరు, అసలు రాత్రి వచ్చేవాళ్ళని ప్రార్థన చూసుకొని పొద్దునే పని చేద్దాం అనుకున్నాం. అంత తల కింద లేవారైంది ఇవాళంతా. ఆ సలికోళ్ళు ఉండబట్టే రాత్రి కూడా ఎప్పుడో వచ్చేవాళ్ళం గేడా అని. అప్పటికప్పుడు రాజుకి చెప్పి 4 గంటల కానీ బయలుదేరి పెద్ద తతంగం అయింది ఆడ పనేవారం కాడ, అందుకు లేట్ అయిపోయింది. రేపొద్దున ఇంకా మళ్ళీ రేపొద్దున వస్తే మళ్ళీ ఎల్లుండి చూపించుకోవాల్సి వచ్చేదిగా. ఈ రోజు వచ్చాక తెల్లారి ఇంకా పోయి హాస్పిటల్ పోయి చూపించుకొని బయలుదేరొచ్చులే. ఏడపోయినా ఎవరు వచ్చాడు నాన్న పేరు పడేసేవా? చికెన్ తెద్దామని జర్నీ చేస్తారు మరి పిల్లలు మరి తింటారో లేదో రేపు ముందు తెచ్చుకోవాలని గిన్నె పట్టుకొని వస్తుందా? అబ్బో అబ్బో నీకు సాస్ కూర్చోరా. దేనికి వద్దు? ఇడ్లీ తిన్నంట, దోశ తింటాడంట, చపాతీలు పోయి ఇడ్లీలు తిన్నారు. సుహాసిని రామను కూడా రా. అని చెప్పి ఇదిగా
పెడతా గుడ్డు నా పెట్టు ఏమైతే లేదా వద్దులే పెడకాకమాయి నిన్న మొన్న జ్వరం మందు పోసాడు అక్కడ కొనుక్కున్నాడా నాన్న అక్కడ కొనుక్కుంటున్నారా సరే మరి పొద్దున్న వెళ్ళే మరి పిల్ల స్నానం చేసి రెడీ అయ్యి ఉదయాన్నే ఫస్ట్ ఓపి మంది అయ్యి ఉండాలి త్వరగా రాపించుకొని చూపించుకొని బయలుదేరవచ్చు సరే మరి వస్తున్నా